Hello students, welcome to Tanmai's Tuition Center YouTube channel. So ee roju manam class 9th quadrilaterals sambandhinchi 8.2 exercise 5th and 6th questions last two questions ఈ పర్టిక్యులర్ వీడియోలో కవర్ చేయబోతున్నాము. సో ఎవరైతే మిడ్ పాయింట్ థీరం, కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం అండ్ 1 to 4 క్వశ్చన్స్ ఆఫ్ 8.2 చూడలేదో సో వాళ్ళందరూ కూడా తన్మయి ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో క్వాడ్రిలేటరల్స్ అనే ప్లేలిస్ట్ ఉంది. సో ఆ పర్టిక్యులర్ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియోకి రండి. So please do subscribe to our channel in order to get all the notifications related to the upcoming videos and share it with your friends so that it will be useful for them as well. So let us quickly jump into the fifth question, that is, in a parallelogram ABCD, E and F are the midpoints of AB and CD annadu. So E is a midpoint of AB and F is a midpoint of CD annadu. Okay, show that the line segment AF and EC trisects the diagonal BD అన్నాడు. సో ట్రైసెక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, సో ఈ రెండు లైన్స్ బీడీని ట్రైసెక్ట్ చేస్తుంది అంటే మీనింగ్ ఏంటంటే 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అని అర్థం. అంటే ఏంటి, బీక్యూ, పీక్యూ అండ్ డిపి 3 పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ 3 పార్ట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయగలిగితే ట్రైసెక్ట్ చేస్తున్నాయి అని చెప్పి ప్రూవ్ చేసినట్టే అనమాట. సో అంటే బీక్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు డిపి అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్ ఫ్రమ్ దిస్. ఓకే, సో గివెన్ ఏమి ఇచ్చాడు, ఏబిసిడి అనేది ప్యారలలోగ్రామ్ అన్నాడు, ఈ ఈజ్ అ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అన్నాడు అండ్ ఎఫ్ ఈజ్ అ మిడ్ పాయింట్ ఆఫ్ సిడి అన్నాడు. ఓకే, సో ప్రూఫ్ ఏం చేయాలి, ఏఎఫ్ అండ్ ఈసి ట్రైసెక్స్ బీడి అంటే ఏంటి, 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నట్టు. అంటే బీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ ఈజ్ ఈక్వల్ టు డిపి అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, సో దీనికోసం ఏం చేస్తాము అంటే, ఏబిసిడి అనేది ప్యారలలోగ్రామ్ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ కదా ప్యారలలోగ్రామ్లో. సో ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ మనకేం తెలుసు, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి కాబట్టి ఏబిలో ఉండే పార్ట్ ఆఫ్ ఏబి అంటే ఈ ఏఈ ఉంది కదా, ఏఈ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ఏబి కదా. సో అలాగే సిమిలర్లీ సిడిలో సిఎఫ్ అనేది పార్ట్ ఆఫ్ సిడి కదా. సో ఈ రెండు కూడా ఆబ్వియస్గా ప్యారలల్గానే ఉంటాయి కదా. సో పార్ట్ ఆఫ్ అ ప్యారలల్ లైన్స్ ఆర్ ఆల్సో ప్యారలల్. సో దేర్ ఫర్ ఏబిలో ఉన్న ఏఈ అండ్ సిడిలో ఉన్న సిఎఫ్ కూడా ప్యారలల్ టు ఈచ్ అదర్. సో వీ కెన్ సే దట్ ఏఈ ఈజ్ ప్యారలల్ టు సిఎఫ్. ఓకే, సో మనకేం తెలుసు, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి కదా, ఎందుకు ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ యాజ్ వెల్ యాజ్ ఈక్వల్. సో ఇప్పుడు మనం హాఫ్తో మల్టిప్లై చేద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడిని హాఫ్తో మల్టిప్లై చేస్తే హాఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సిడి వస్తుంది. సో మనకి ఏం తెలుసు, ఈజ్ అ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే మీనింగ్ ఏంటి, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈబి అనే కదా అర్థం. సో హాఫ్ ఆఫ్ ఏబి ఈజ్ నథింగ్ బట్ ఏఈ అని రాయొచ్చా. సో హాఫ్ ఆఫ్ ఏబి ఈజ్ నథింగ్ బట్ ఏఈ, ఎందుకు ఈ ఈజ్ అ మిడ్ పాయింట్ కాబట్టి. సో హాఫ్ ఆఫ్ ఏబి ఈజ్ నథింగ్ బట్ ఏఈ. సిమిలర్లీ సిడి, హాఫ్ ఆఫ్ సిడి ఈజ్ నథింగ్ బట్ సిఎఫ్ అని రాయొచ్చా. సో ఇన్ ద సేమ్ వే హాఫ్ ఆఫ్ సిడి ఈజ్ నథింగ్ బట్ సిఎఫ్. సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ వచ్చింది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి కాబట్టి ఏఈ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు సిఎఫ్ అండ్ ఆల్సో ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి కాబట్టి హాఫ్ ఆఫ్ ఏబి అంటే ఏఈ, హాఫ్ ఆఫ్ సిడి అంటే సిఎఫ్. సో బోత్ ఆర్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసాం ఇప్పుడు. ఓకే, సో అంటే మనం ఇండైరెక్ట్గా ఏం చేసాము, ఏఈసిఎఫ్ అనే ఒక ప్యారలలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం మనం. ఎందుకు, ఏఈ ఈజ్ ప్యారలల్ టు సిఎఫ్ అని ప్రూవ్ చేసాము, ఏఈ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ అని ప్రూవ్ చేసాం. సో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అయితే ఇట్ ఫార్మ్స్ అ parallelogram. So therefore AECF is a parallelogram అని మనం ప్రూవ్ చేసాం అన్నమాట ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే AE is parallel to CF and AE is equal to CF. సో AECF అనేది parallelogram కాబట్టి మిగిలిన పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలల్ కదా. అంటే AF is also parallel to EC కదా. సో AF is parallel to EC. ఎందుకు, అదర్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ ఆల్సో ప్యారలల్. సో పార్ట్ ఆఫ్ ఏఎఫ్ అంటే ఏం చెప్పచ్చు, పిఎఫ్ చెప్పచ్చా. సో ఏఎఫ్లో పార్ట్ పిఎఫ్, అలాగే ఈసీలో పార్ట్ సిక్యూ అని చెప్పచ్చా. సో పిఎఫ్ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు సిక్యూ కదా, ఎందుకు పార్ట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఆర్ ఆల్సో ప్యారలల్. సిమిలర్గా
ఇక్కడ చూడండి పార్ట్ ఆఫ్ ఏఎఫ్ ఏపీ కూడా అవుతుంది. సో ఏపీ ఈజ్ ప్యారలల్ టు పార్ట్ ఆఫ్ ఈసీ ఈజ్ నథింగ్ బట్ ఈక్యూ కూడా అవుతుంది. సో ఏపీ ఈజ్ ప్యారలల్ టు ఈక్యూ అని కూడా చెప్పొచ్చు కదా. సో పార్ట్ ఆఫ్ అ ప్యారలల్ లైన్స్ ఆర్ ప్యారలల్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఏఈసిఎఫ్ అనేది ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ ఏఎఫ్ ఇస్ ప్యారలల్ టు ఈసీ. సో పార్ట్ ఆఫ్ ఏఎఫ్ అంటే ఏపీ, పార్ట్ ఆఫ్ ఈసీ అంటే ఈక్యూ. సో EP is also parallel to EQ. Similarly, part of AF is PF. Part of EC is nothing but QC. So PF is parallel to CQ అని చెప్పి మనం ప్రూవ్ చేసామన్నమాట. I hope you all understood this one. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ట్రయాంగిల్ తీసుకుంటాం. ఏమేంటి? DQC అనే ట్రయాంగిల్, బ్లూ కలర్గా ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసాం? PF is parallel to CQ అని ప్రూవ్ చేసాం. And we already know that F is a midpoint of DC kada, already given kada. So F is a midpoint of DC and line which passes through the midpoint and parallel to the other side bisects the third side by converse of midpoint theorem. మనం ఏం చెప్పొచ్చు? F అనేది midpoint and FP అనేది parallel to CQ కాబట్టి therefore we can conclude that P is also a midpoint of DQ kada. So P is a midpoint of DQ by converse of midpoint theorem మనం చెప్పొచ్చు. సో P అనేది DQ కి మిడ్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి? PQ is equal to PD అనే కదా అర్థం. సో DP is equal to PQ. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అన్నమాట. సిమిలర్లీ గ్రీన్ కలర్గా ఒక ట్రయాంగిల్ కనిపిస్తుందా? ఇది A. ఓకే, సో ABP అనే గ్రీన్ కలర్ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనం ఇందాక ఏం ప్రూవ్ చేసాం? EQ is parallel to AP అని ప్రూవ్ చేసామా? సో AP is parallel to EQ అని మనం ఇందాకే ప్రూవ్ చేసాము ఇక్కడ. సో ఇది ఈ రెండు లైన్స్ ప్యారలల్ అండ్ E is a మిడ్ పాయింట్ ఆఫ్ AB మనకు ఆల్రెడీ తెలుసు. బై కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం ఏం చెప్పొచ్చు మనం? E అనేది మిడ్ పాయింట్ అండ్ EQ is parallel to AP కాబట్టి ఖచ్చితంగా Q should be a మిడ్ పాయింట్ ఆఫ్ BP, అంతే కదా. బై కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం వీ కెన్ సే దట్ Q is a మిడ్ పాయింట్ ఆఫ్ BP. సో ఇది రాస్తారు. సో Q మిడ్ పాయింట్ అంటే ఏంటి? 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నట్టు, అంటే BQ is equal to PQ అని చెప్పచ్చా. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ కంపేర్ చేయండి. PQ వాల్యూ DPకి ఈక్వల్, PQ వాల్యూ అనేది QBకి కూడా ఈక్వల్. సో మనం ఏం చెప్పచ్చు? ఈ రెండిట్లోనూ LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా ఈక్వల్ అని చెప్పచ్చా. అంటే DP is equal to QB అని చెప్పచ్చా. సో ఫ్రమ్ 1 and 2 we can say that DP is equal to QB which is equal to PQ. So DP, PQ, BQ మూడు కూడా ఈక్వల్ టు ఈచ్ అదర్ అని ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ వీ కెన్ సే. సో మనం అదే కదా ప్రూవ్ చేయాలి. BQ is equal to PQ is equal to DP, అదే కదా మనం ప్రూవ్ చేయాలి ట్రైసెక్ట్ చేస్తుంది అంటే. సో therefore we can conclude that AF and EC trisects the diagonal ABD. So this is how we need to solve this question by simply using the converse of midpoint theorem. చాలా ఇంపార్టెంట్ converse of midpoint theorem and midpoint theorem. సో అన్నీ కూడా ఈ రెండు థీరమ్స్ బేస్ చేసుకునే మనం 8.2 ఎక్సర్సైజ్ అంతా కూడా మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. సో ప్లీజ్ డూ పాజ్ దిస్ క్వశ్చన్ అండ్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేసుకుని చూడండి. యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ దట్ వన్. ఓకే, దిస్ క్వశ్చన్. సో కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంట? రైట్ యాంగిల్ ఎట్ C అన్నాడు. ఓకే, అ లైన్ త్రూ ద మిడ్ పాయింట్ M అనేది మిడ్ పాయింట్ అని ఇచ్చాడు. సో M మిడ్ పాయింట్ అంటే మనం ఏం చెప్పచ్చు? AM is equal to MB. ఓకే, సో మిడ్ పాయింట్ అనగానే మనకి వెంటనే మనకు స్ట్రైక్ అవ్వాలి. ఇట్ డివైడ్స్ ద లైన్ AB ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అని మనకు గుర్తు రావాలి. సో AM is equal to MB అని మనకు అర్థమైంది. అండ్ అండ్ ప్యారలల్ టు BC. సో ఈ MD అనే లైన్ ప్యారలల్ టు BC ఉందని చెప్పి ఇచ్చాడు. సో MD ఈజ్ ప్యారలల్ టు BC అన్నాడు. ఓకే, అండ్ ఇంటర్సెక్ట్స్ AC ఎట్ D. సో ఈ M నుండి పాస్ అయ్యే లైన్ ఏసీని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందంట? D అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందంట. సో ఫస్ట్ అని మనం ఏం ప్రూవ్ చేయాలి? D అనేది మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. వెరీ సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చాలా సింపుల్. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే M అనేది అంటే ఒక సైడ్కి
M అనేది మిడ్ పాయింట్ అని ఇచ్చాడు అండ్ MD ఈజ్ ప్యారలల్ టు BC అని ఇచ్చాడు కాబట్టి మనం ఏం వాడాలి? బై కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం వీ కెన్ డైరెక్ట్లీ సే దట్ D ఈజ్ అ మిడ్ పాయింట్ ఆఫ్ AC. సో ఫస్ట్ ఏం చేస్తారు? ABC ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ C. M అనేది మిడ్ పాయింట్ ఆఫ్ AB అన్నాడు అండ్ MD ఈజ్ ప్యారలల్ టు BC అని ఇచ్చాడు. ఇవన్నీ కూడా గివెన్లో రాస్తారు. మనం ఏం ప్రూవ్ చేయాలి? D ఈజ్ అ మిడ్ పాయింట్ ఆఫ్ AC అని ప్రూవ్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? AD ఈజ్ ఈక్వల్ టు DC అని అర్థం అనమాట. సో దీనికి సింపుల్గా ఏం చేస్తారు అంటే ఇన్ ట్రయాంగిల్ ABC M అనేది మిడ్ పాయింట్ ఆఫ్ AB కదా, MD ఈజ్ ప్యారలల్ టు BC కదా. సో బ్రాకెట్లో రాస్తారు బై కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం వీ కెన్ డైరెక్ట్లీ కంక్లూడ్ దట్ D ఈజ్ అ మిడ్ పాయింట్ ఆఫ్ AC. సో ఎవరైతే కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఓకే, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు అంటే MD ఈజ్ పర్పెండిక్యులర్ టు AC అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఏంటి? MD ఈజ్ పర్పెండిక్యులర్ టు AC అంటే ఇక్కడ 90 degrees రావాలి అని ప్రూవ్ చేయమన్నాడు. సో దీనికోసం ఏం చేస్తాము అంటే, సో మనకు ఆల్రెడీ తెలుసు MD ఈజ్ ప్యారలల్ టు BC కాబట్టి AC ఏమవుతుంది? ట్రాన్స్వర్సల్ టు దీస్ టూ ప్యారలల్ లైన్స్ కదా. సో ట్రాన్స్వర్సల్లో కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 180 degrees. అంటే ఏంటి? MD ఈజ్ ప్యారలల్ టు BC కాబట్టి యాంగిల్ D plus angle C should be equal to 180 degrees. So angle D plus angle C is equal to 180 degrees అవ్వాలి. ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ కదా. సో యాంగిల్ C అనేది మనకు ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. రైట్ యాంగిల్ ఎట్ C అన్నాడు కాబట్టి ఇది 90 degrees సబ్స్టిట్యూట్ చేస్తాము. ప్లస్ 90 అటు వెళ్తే ఏమవుతుంది? -90. 180 minus 90 gives 90 degrees. సో therefore angle D is equal to 90 degrees. సో 90 degrees అంటే మీనింగ్ ఏంటి? ఆబ్వియస్గా MD is perpendicular to AC అని ప్రూవ్ చేసామన్నమాట. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ ప్రూఫ్. సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఇస్ కంప్లీటెడ్. సో లెట్ us quickly move on to the third part of the question, that is CM is equal to MA is equal to half of AB అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, సో CMని మనం జాయిన్ చేస్తామన్నమాట. సో జాయిన్ CM. ఓకే, సో M నుండి Cకి ఒక లైన్ గీస్తాము, జాయిన్ MC. అండ్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? MA ఈజ్ హాఫ్ ఆఫ్ AB అండ్ ఆల్సో CM ఇస్ హాఫ్ ఆఫ్ AB అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే 2 ట్రయాంగిల్స్ కన్సిడర్ చేస్తాం. ఏమేంటవి? AMD అని ఒక ట్రయాంగిల్ అండ్ CMD అనే ట్రయాంగిల్ తీసుకుంటాం అన్నమాట. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో చూసినట్టయితే AD ఈజ్ ఈక్వల్ టు DC కదా. ఎందుకు? D ఈజ్ అ మిడ్ పాయింట్ అని మనం ఇందాక ప్రూవ్ చేసాం కదా. సో D ఈజ్ అ మిడ్ పాయింట్ ఆఫ్ AC కాబట్టి ఆబ్వియస్గా ఏమవుతుంది? AD ఈజ్ ఈక్వల్ టు CD అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్లో ఈ 2 సైడ్స్ కరెస్పాండింగ్ సైడ్స్ AD అండ్ CD. అండ్ నెక్స్ట్ DM అనేది కామన్ సైడ్ కదా. సో DM ఇస్ ఈక్వల్ టు DM. అండ్ ఇంకొకటి ఏం తెలుసు మనకి? ఇక్కడ యాంగిల్ D, ఈ ట్రయాంగిల్లో AMDలో ఉన్న యాంగిల్ D అండ్ CMDలో ఉన్న యాంగిల్ D రెండు కూడా ఈక్వల్ టు 90 degrees కదా. ఇది 90 degrees, ఇది 90 degrees. సెకండ్ ప్రూఫ్లో మనం చేసాం, ఇది 90 degrees అని ప్రూవ్ చేసాం కదా. సో ఇటు 90 degrees ఉంటే ఇటు కూడా 90 degrees ఉంటుంది. ఈ రెండు కూడా 90 degrees అండ్ దే ఆర్ ఈక్వల్. సో సైడ్, యాంగిల్, సైడ్. So by SAS congruency we can conclude that both the triangles are congruent. అంటే triangle AMD is congruent to triangle CMD. So by CPCT మనం ఏం చెప్పచ్చు? AM is equal to CM కదా. corresponding parts of congruent triangles are equal. So AM is equal to CM అని మనం కంక్లూడ్ చేయొచ్చు అన్నమాట by CPCT. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తెలుసు? M is a midpoint of AB అని ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు కదా. సో M is a midpoint of AB అంటే ఏంటి మీనింగ్? సో AM is nothing but half of AB అనే కదా అర్థం. సో AM is equal to half of AB. ఓకే, సో మనకి ఏం తెలుసు? ఫస్ట్ ఈక్వేషన్ నుండి AM వాల్యూ CMకి ఈక్వల్ కదా. సో AM ప్లేస్లో CM కూడా పెట్టచ్చు కదా. అంటే CM కూడా దేనికి ఈక్వల్? హాఫ్ ఆఫ్ ABకి ఈక్వల్, అంతేనా? సో ఈ థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. సో AM is equal to CM కాబట్టి ఫ్రమ్ 1 we can say that AM ప్లేస్లో CM పెడితే CM is also equal to half of AB.
సో ఫ్రమ్ 2 and 3 మనం ఏం చెప్పచ్చు, ఫ్రమ్ 2 and 3 ఏఎం కూడా హాఫ్ ఆఫ్ ఏబిఏ, సిఎం కూడా హాఫ్ ఆఫ్ ఏబిఏ, కాబట్టి ఏఎం ఇస్ ఈక్వల్ టు సిఎం ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏబి. అదే కదా మనకు ప్రూవ్ చేయమన్నాడు. సో వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ సిఎం ఇస్ ఈక్వల్ టు ఏఎం ఇస్ ఈక్వల్ టు half of AB, hence proved. So this is how you need to solve this second question. So please do pause the video and do it by yourself. Okay, so thank you so much for watching this video. So please do like, share and subscribe to our channel, and please do share it with your friends. It will definitely be useful to your friends also. So thank you so much for watching.